అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామం వద్ద క్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మట్టిని తరలిస్తున్న వాహనాలను అడ్డుకొని వాటి తాళాలు లాక్కున్నారు. విషయం తెలుసుకున్న కల్లూరు టీడీపీ నాయకులు మధు, రామాంజీ, నరసింహ, శేషయ్య, వీరేష్ వచ్చి వీఆర్ఓ, వీఆర్ఏతో వాగ్వాదానికి దిగారు. దుర్భాషలాడుతూ వారిపై దాడి చేశారు. దాడికి పాల్పడ్డ 5 రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామం వద్ద అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మట్టిని తరలిస్తున్న వాహనాలను అడ్డుకొని వాటి తాళాలు లాక్కున్నారు. విషయం తెలుసుకున్న కల్లూరు టీడీపీ నాయకులు మధు, రామాంజీ, నరసింహ, శేషయ్య, వీరేష్ వచ్చి వీఆర్ఓ, వీఆర్ఏతో వాగ్వాదానికి దిగారు. దుర్భాషలాడుతూ వారిపై దాడి చేశారు. దాడికి పాల్పడ్డ 5 రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏం జరిగింది అసలు? సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలో టీడీపీ నేతలు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు దక్కుతున్నారు. ఏకంగా రెవెన్యూ అధికారులపైన దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇప్పటికే ఇసుక మట్టి దోపిడీకి పాల్పడుతున్న టీడీపీ నేతలు ఏకంగా ఎర్రమట్టి తరలింపును అడ్డుకున్న రెవెన్యూ అధికారులపైన దాడికి పాల్పడ్డారు. గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో సింగరప్ప కొండ వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా యంత్రాల ద్వారా ఎర్రమట్టిని తరలిస్తున్నారంటూ కూడా రెవెన్యూ ఉన్నతాధికారులకు అక్కడున్న స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు స్థానిక ఎంఆర్ఓను అప్రమత్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి కొండ నుంచి మట్టి తరలిస్తున్నారంటూ కూడా రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. అందులో భాగంగా స్థానిక తహసీల్దార్ వెంటనే వీఆర్ఓతో పాటు వీఆర్ఓను అప్రమత్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకున్నట్టు ఎర్రమట్టి తరలిస్తున్న వాహనాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలంటూ కూడా వీఆర్ఓతో పాటు వీఆర్ఏను ఆదేశించారు. అందులో భాగంగా ఎర్రమట్టి తరలిస్తున్న కొండ వద్దకు వెళ్లి వీఆర్ఓ, వీఆర్ఏ వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎలాంటి అనుమతి లేకున్నట్టు ఏ విధంగా తరలిస్తున్నారంటూ కూడా వాహనాలకు సంబంధించిన స్థలాలను కూడా వారి వద్ద నుంచి టీడీపీ నేతల వద్ద నుంచి తీసుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ఏకంగా వీఆర్ఓ, వీఆర్ఏతో పాటు అక్కడ ఉన్న రెవెన్యూ అధికారుల పైన తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ దాడికి పాల్పడినట్లు కూడా రెవెన్యూ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఏదైతే రెవెన్యూ అధికారులపైన టీడీపీ నేతలు దాడికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు కూడా గార్లదిన్నె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎవరైతే దాడికి పాల్పడారో వారందరిపై కూడా రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు, కార్యకర్తలపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శంకరి, రైట్, థాంక్యూ సురేష్.